దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వర్డ్ ఆఫ్ గ్రేస్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరియు తల్లిదండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్ గురించి మనం మాట్లాడుకోగలిగితే ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక తండ్రి తల్లి నదిలో ప్రయాణిస్తుండగా నదిలో పట్టుకుపోయే సమయంలో కూతురు తండ్రి అంటున్నాడు కదా, అమ్మ నా చెయ్యి పట్టుకో అని అంటే ఆ కూతురు అంటుంది, నాన్న నేను పట్టుకోకపోయినా పర్వాలేదు, నువ్వు నా చెయ్యి పట్టుకో పర్వాలేదు అంటుంది. అంటే ఆ విశ్వాసం, ఆ నమ్మకం తండ్రి మీద, ఆ నమ్మకము కూతురికి తను చనిపోయేంత వరకు కూడా నిలబెట్టుకుంటుంది. అదేవిధంగా ఒక కుమారుడిని ఒక తండ్రిని చూసుకున్నట్టయితే తండ్రి కుమారుడు ఇద్దరు ముళ్ళబాటలో నడుస్తున్నప్పుడు తండ్రి అంటున్నాడు కదా, కుమారుడ జాగ్రత్త అని అంటుంటే కుమారుడు అంటున్నాడు, నాన్న నీవు ఎలాగైతే అడుగులు వేసుకుంటూ వెళ్తావో అలాగే నీ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తాను నాన్న అని అంటున్నాడు. ఇది మనం గమనించినట్టయితే కుమారుడు తండ్రి బాటలో ఎలా నడవాలని కోరుకుంటున్నాడు, తండ్రి మార్గంలో ఎలా నడవాలనుకుంటున్నాడో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. మన నడవడిక, మన ప్రవర్తన, మన ప్రతి విషయంలో కూడా మన పిల్లలు మనల్ని అనుసరిస్తారని మనం దీనివల్ల మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం మన పిల్లలకు ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా జీవితాన్ని గమనించినట్టయితే నేను మా పిల్లలు ఊహ తెలిసే టైంకి నా జీవితాన్ని, నా ప్రవర్తనను మొత్తం మార్చుకొని పిల్లలకు అనుగుణంగా పిల్లలను ఎలా పెంచాలో ఆ రకంగా నా జీవితాన్ని మార్చుకొని జీవిత గమ్యంలో ప్రయాణిస్తున్నాను. అదే రకంగా మా పిల్లలు నన్ను చూసి నేర్చుకుంటారు కాబట్టి మా పిల్లలు కూడా నా మార్గంలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఈరోజు వరకు కూడా నేను వాళ్ళకు చెప్పే విషయం ఏమంటే, వాళ్ళు కాలేజీలో చేరిన విషయంలో వారికి ఒక విషయం చెప్పిన. ఏ విషయం చెప్పినా అంటే, మందు విషయంలో, మగువ విషయంలో, ధూమపానం విషయంలో ఈ మూడింటిలో జాగ్రత్త ఉంటే పర్వాలేదు అని చెప్తే వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఆ మార్గాన్ని తప్పకుండా అదే విధంగా నడుస్తూ ఉన్నారు. మనము ఏ రకంగా అయితే నడుస్తామో మన మార్గంలో వాళ్ళు నడుస్తారని నా జీవితం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకొకటిగా గమనిస్తే మా తండ్రి గారి విషయం చూస్తే, మా తండ్రి రిటైర్డ్ టీచర్ ఆయన ఆధ్యాత్మికంగా చాలా బలంగా ఉన్న వ్యక్తి. ఆయన ద్వారా నేను నేర్చుకున్నది ఏమంటే, ఆయన సేవకులను ప్రేమించేవాడు, సేవకులకు ఎంతో మందికి సహాయపడేవాడుగా ఉన్నాడు. ఆయన జీవితాన్ని చూసినట్టయితే ఆయన ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం కరోనా వచ్చినప్పుడు చూస్తే, కరోనా వచ్చినప్పుడు ఎంతో మందికి ఆహార ధాన్యాలు ఇచ్చినట్లు, పప్పులు, రైస్ ఇస్తున్నట్టు మనం చూస్తాం. మా నాన్నగారు 40 సంవత్సరాల క్రితం సేవకులకు ఎంతో మందికి ఆయన అనుదిన ఆహారం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన జీవితాన్ని నేను ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో గత 15 సంవత్సరాల నుంచి ఆయన వేసిన పాటల్లో నడుస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి తండ్రి కూడా కుమారుల బాధ్యత కలిగి ప్రవర్తించి వాళ్ళు మన మార్గంలో వాళ్ళు నడుస్తారు కాబట్టి మనం సరైన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్. వర్డ్ ఆఫ్ గ్రేస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా నాన్నగారు ఆశీర్వాదం గారు, ఆయనకి చదువు అంటే చాలా ఇష్టం. సో ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో బిఏ లిటరేచర్ చేసి ఆయన నాగార్జున సాగర్లో సెటిల్ అయ్యారు. ఆయన అనుకున్నట్టుగానే మేము 5 మందిని కూడా, తనకు కలిగిన 5 మంది సంతానాన్ని కూడా విద్యాబుద్ధులు చెప్పించి మంచి ఉన్నతమైన స్థానంలో నిలబడటానికి ఆయన ఎంతగానో కృషి చేశాడు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా ఆయన ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించేవాడు. బైబిల్లో ప్రతి సంఘటనని క్విజ్ రూపంలో మమ్మల్ని అడిగి, అది సరిగ్గా చెప్పకపోతే ఆ టెక్స్ట్ చదివి దాన్ని అర్థం చేసుకోమని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించేవాడు మా నాన్నగారు. ఆయన చెప్పిన బాటలోనే మేమందరం కూడా నడిచి ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు
వెళ్ళగలిగాము. అదేవిధంగా నేను మా పిల్లలకు కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని, మంచి బాటలో నడిపించాలని మేము ఇరువురం కూడా ప్రయత్నిస్తూ పిల్లలని మంచి బాటలో నడిపించడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఎవలిన్ గ్రేస్ గారికి వందనాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్స్ వన్స్ అగైన్. డియర్ ఫ్రెండ్స్, మన గ్రూప్ సభ్యులందరికీ, కుటుంబాలకి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సందర్భంగా బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించుము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. నా కుమారుడా, నా మాటలను మనస్సును ఉంచుకొనుము అని రాజైన సొలొమోను సామెతల గ్రంథంలో చెప్పడం వింటాం, చదువుతాం. సో డియర్ ఫ్రెండ్స్, టుడే we are making a memorable celebration and honor the man who shaped us to be as we are today. I put all my best to reflect the characteristics, love, care and everything of my dearest dad. అమ్మ నన్ను లోకంలోకి తెస్తే నాన్న నాకు లోకం చూపించాడు. బడికి తీసుకెళ్ళాడు, సండే వస్తే గుడికి తీసుకెళ్ళాడు. స్కూలు, సండే స్కూలు నా జీవితంలో భాగంగా చేశాడు. కంఠత వాక్యాలు, పాటలు వాటితో పాటే 10th ఎగ్జామ్స్కి వెళ్తే రాసి బయటకు వచ్చేసరికి గేటు దగ్గర ఎదురు చూసే నాన్న. డిగ్రీ వచ్చిన రోజున పట్టుబట్టి స్టూడియోకి తీసుకెళ్ళి గ్రాడ్యుయేషన్ ఫోటో తీయించిన నాన్న. ఫస్ట్ అపాయింట్మెంట్కి జాయిన్ అవ్వడానికి వెళ్తుంటే తన బ్యాగ్ కూడా సర్దుకుంటున్న నాన్న. ఎప్పుడు మమ్మల్ని ముందుంచి తాను వెనకబడే ఉన్నాడు. శరీరాన్ని నిలబెట్టే వెన్నెముక కూడా ఉండేది వెనకేగా అనిపిస్తుంది ఆలోచిస్తే. ఎన్నని, ఎంతని, నాన్న గురించి ఎంత చెప్పినా ఒకటి తక్కువే అనిపిస్తుంది. రాస్తూ పోతే రీఫిల్ కూడా అయిపోతుందేమో. ఇలాంటి నాన్ననిచ్చిన మన పరలోకపు తండ్రికి వందనాలు స్తుతులతో శ్యాంబాబు కాటూరి. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నామంలో వర్డ్ ఆఫ్ గ్రేస్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో హ్యాపీ ఫాదర్స్ డే. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి యొక్క పాత్ర చాలా విశిష్టమైనది. మరి ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా మా తండ్రిని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. మా తండ్రి స్వర్గీయ యేసురత్నం గారి గురించి నేను మీతో కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. నాకు మొదటగా ఈ అవకాశం ఇచ్చినందుకు సిస్టర్ ఎవలిన్ గ్రేస్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా నాన్నకు మేము 7 మంది సంతానము, 4 బ్రదర్స్, మరి మేము సిస్టర్స్ 3. 7 మంది సంతానం కొరకు మా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. ముఖ్యంగా మా తండ్రి కూడా టీచర్గా జాబ్ చేస్తూ ఆయన టీచర్ స్కూల్ అవుతూనే ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్స్ కూడా చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత ఆయన ఆ విధంగా తన జీవితంలో మొట్టమొదటి స్థానం ఆ కాలంలో చదువుకు, ఆయనకు ఎడ్యుకేషన్ అంటే చాలా ప్యాషనేట్గా ఉండేవారు అనమాట. మేము 7 మంది పిల్లలమైనా కూడా మగపిల్లలని ఆడపిల్లలని వివక్షత లేదనమాట. మీరు ఎంత చదివినా కూడా మేము మిమ్మల్ని చదివిస్తాము, మీరు చదువుకోవాలి అనేవారు అనమాట. మరి ఆయన అన్ని పనులు చేసి కూడా రాత్రి మళ్ళీ మాకు ఒక్కొక్కరికి మళ్ళీ ఆయన మాకు చదువు చెప్పేవారు. మ్యాథ్స్, ఇంగ్లీషు ఏది కష్టంగా ఉంటే అది తీసుకొని మమ్మల్ని మా గురించి చాలా ఆయన శ్రద్ధ తీసుకునేవారు అనమాట. అంతేగాక ఆయన నాకు దేవుడు ఒక మంచి తలాంతునిచ్చారండి. ఆయన మ్యూజిక్ ఆయనకి చాలా ప్రియమైనది. ఆ యొక్క టాలెంట్ని గుర్తించి ఆ రోజుల్లో ఉన్న దొరలు మా నాన్నని చెన్నైకి కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోవడానికి పంపించారనమాట. వాళ్ళు స్పాన్సర్ చేసి మా నాన్నను చదివించారు. మరి మా నాన్న కర్ణాటక మ్యూజిక్లో పట్టభద్రుడై మరి రావడం జరిగింది. దానివలన ఆయన తన జీవితంలో ఒక గొప్ప అడుగు వేసినట్లు అనిపించేది. అర్లీ మార్నింగే 5 లేచేవారు. 5 ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ మీద మా నాన్న వైలిన్ వాయించేవారు, దాన్ని సాధన చేసేవారు అనమాట.
అర్లీ మార్నింగే చాలా డిసిప్లైన్డ్ పర్సన్గా ఉండేవారు మా ఫాదరు. ఆ విషయంలో నిజంగా సోమరితనం అనేది మా ఫాదర్లో మేము చూడనే లేదనమాట. 5 గంటలకు ఆయన మొదలు పెడితే నైట్ 10కు అలా పడుకునేవారు. కాబట్టి ఆయన దినచర్య అంతా కూడా ఆ విధంగా పిల్లల కొరకు శ్రమ పడుతూ తను జీవించినట్లుగా మేము గుర్తించాము. దేవుడు ఆయన యొక్క కష్టానికి తగిన ఫలితాన్ని కూడా అనుగ్రహించినారు. 7 మందిని కూడా ఆయన దేవుడు కృప వలన జాబ్స్లో సెటిల్ అవ్వడము, చాలామంది మరి యుఎస్లో సెటిల్ అవ్వడం కూడా జరిగింది. నిజంగా ఆయన ఆధ్యాత్మికంగా చూసినట్లయితే మరి ఆయన ఒక ఆరాధికుడుగా ఉన్నాడు. మ్యూజిక్ వచ్చి కాబట్టి ఆయన వైలన్లో దేవుని యొక్క పాటలు వాయించేవారనమాట. ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరంలో వైలన్ వాయించేవారు మా ఫాదరు. తను దాదాపు 75 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినారు. చివరి వరకు కూడా ఆయన ఆ యొక్క వైలన్ మాత్రం వదలలేదు. మార్నింగ్ తప్పకుండా లేచి దానిని సాధన చేస్తూనే ఉండేవారనమాట. మరి ఆయన జీవితం ద్వారా మేము ఎంతనో ఆశీర్వదింపబడినాము. దేవుడు అలాంటి గొప్ప తండ్రిని మాకు ఇచ్చినందుకు దేవునికి నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఆయనకు రుణపడి ఉన్నానన్నమాట. ఆయన చివరి వరకు కూడా దేవునికి ఆరాధికుడుగా, మరి ఎక్కడైనా మా బ్రదర్స్ ఉన్న ఊర్లకు వెళ్ళినప్పుడు వారి పిల్లలకు కూడా ఈయన చదువు చెప్పేవారు. అంత వృద్ధాప్యంలో కూడా వాళ్ళని వదిలేవాడు కాదనమాట. గ్రాండ్ చిల్డ్రన్కి కూడా ఆయనకు చదువు అంటే అంత ప్యాషన్ ఉండేది. మరి యేసుప్రభును సొంత రక్షకునిగా అంగీకరించడం కొద్దిగా డిలే అయ్యింది. కానీ దేవునియందు భయభక్తులు కలిగి ఉండేవారు. కానీ ఆ అనుభవం గురించి మరి ఎవరైనా మాట్లాడినప్పుడు రక్షణ అనేది అది కంటిన్యూస్ ప్రాసెస్ కదా, ఒక్కరోజు పొందడం ఏంటి అని కొన్నిసార్లు అనేవారు. కానీ దేవుడు ఆయనను కూడా సంధించినారు. దేవుడు ఇచ్చే సమాధానం గురించి ఒక పుస్తకం తన స్నేహితుని ద్వారా తీసుకొని చదివినప్పుడు ఆ సమాధానం గురించి చదివి దేవునిలో ఆ యొక్క సమాధానం ఉన్నదాన్ని గ్రహించి తన హృదయాన్ని, తన జీవితాన్ని యేసుప్రభునకు సమర్పించారు. తర్వాత ఆయన నీటి బాప్తిసం ద్వారా దేవునికి సాక్ష్యం ఇచ్చినారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మా తండ్రిని మర్చిపోలేను. నిజంగా అలాంటి తండ్రిని నేను కలిగినందుకు దేవాది దేవునికి వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అందరికి కూడా నా యొక్క శుభములు. హ్యాపీ ఫాదర్స్ డే. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. షాలోమ్. ప్రియ దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు శక్తి గల నామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరోసారి మీ ముందుకు రావడానికి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి ఈ దినము మరి ఒక ప్రత్యేకమైన దినముగా, సంతోషించదగ్గ దినముగా నేను ఎంతగానో మీ ముందు పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. అది ఏంటంటే, ఐ విష్ యూ ఏ హ్యాపీ ఫాదర్స్ డే. ఇంత సంతోషంగా చెప్పడానికి కారణము కూడా, నేను అనేక విషయాలు లోకంలో చూసి నేర్చుకున్నప్పటికీ కూడా నా జీవితంలో ఏది ఉపయోగపడలేదు. కానీ నా తండ్రిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ ఏజ్ వరకు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనను చూసి నేను నేర్చుకునేది ఏంటి అని అంటే, ప్రతిదినము లేచిన వెంటనే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం. ఇప్పటికీ కూడా ఇంత వయసు వచ్చినా కూడా ఆయన ప్రతిదినము లేచిన వెంటనే మోకాళ్ళ ప్రార్థనతో ఆయన జీవితాన్ని ప్రారంభించడం ఆయన నుంచి నేను నేర్చుకున్న మొదటి ఆత్మీయ సంగతి. నిజంగా నేను ఈ దినము ఇంత సంతోషంగా ఉన్నాను అని అంటే కారణం కూడా నా తండ్రి తన పిల్లల పట్ల, లేకపోతే నా పట్ల ఆయన యొక్క అనుదిన ప్రార్థనను బట్టి దేవుని యొక్క కృప నా పైన మెండుగా ఉంది అని నేను చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. నిజంగా మరొకసారి నేను సంతోషంగా నా యొక్క తండ్రికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి గొప్ప తండ్రిని నాకు ఇచ్చిన దేవాది దేవునికి కూడా నా యొక్క 12 వందనాలు చెల్లించుకుంటూ, ఐ విష్ యూ ఎ వెరీ 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 హ్యాపీ ఫాదర్స్ డే టు మై ఫాదర్ and to the Lord Jesus Christ and every good hard working father. ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు గ్రేస్ అమ్మ గారికి కూడా నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. Happy Father's Day to all the viewers, subscribers and the whole team of Word of Grace. తల్లి జన్మనిస్తే తండ్రి జీవితాన్ని ఇస్తాడు. మన వరకు అయితే అన్నీ ఆ పరలోకపు తండ్రే.
ఎందుకంటే తల్లి కడుపున మనం రూపింపబడకముందే ఆ తండ్రికి మనమేంటో తెలుసు, మనం ఏమవుతామో తెలుసు. ప్రతి చిన్న కష్టం వచ్చినా, బాధ కలిగిన, ఆనందం కలిగిన ఫస్ట్ మన అమ్మకే ఎలా అయితే చెప్పుకుంటామో, ఆ పరమ తండ్రి వైపు కూడా మనం కన్నులెత్తి అలాగే చూస్తాం. అబ్బా తండ్రి ఏసయ్య అనుకుంటూ ఆయన వైపే చేతులు చేస్తాం కదా. తల్లి మనల్ని కడుపులో మోస్తుంది, కానీ తండ్రి గుండెల్లో మోస్తాడు. తల్లి ప్రేమించడం నేర్పిస్తుంది, తండ్రి బాధ్యత కలిగి జీవించడం ఎలాగో నేర్పిస్తాడు. తల్లి మాటల్లో లాలన ఉంటే తండ్రి మాటల్లో కాఠిన్యం కనిపిస్తుంది. బిడ్డల పట్ల తల్లి కార్చే కన్నీరు మనకెదురుగా కనిపిస్తుంది, కానీ తండ్రి కార్చే కన్నీరు ఒక 2 సందర్భాల్లో అయితే మనం చూడగలుగుతాం. ఎప్పుడంటే ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేటప్పుడు, ఆ తర్వాత ఆయన కళ్ళ ముందే ఆయన బిడ్డలు కడతీరినప్పుడు గుండె పగిలి రోదిస్తాడు. ఆ మిగిలిన టైం అంతా ఆయన గుండెల్లో ఆ భారం మోస్తూనే ఉంటుంది. తండ్రి ప్రేమ మన కొరకు సిలువపై ప్రాణం పెట్టేంత, అది వెలకట్టలేనిది, రుణం తీర్చుకోలేనిది. తండ్రి యొక్క డిసిప్లైన్లో అంత గొప్ప త్యాగం దాగి ఉంది. యేసయ్య మన కొరకు ఎలా అయితే సిలువపై ప్రాణం పెట్టాడో, మన కన్న తండ్రులు కూడా అలా ప్రతి భారాన్ని వాళ్ళు మోస్తూనే ఉంటారు. మన కొరకు ప్రతిదీ త్యాగం చేస్తూనే ఉంటారు. ఇంకా మా నాన్నగారి గురించి చెప్పాలంటే, జీవితంలో ప్రతి సమస్యని ఎలా ఎదుర్కోవాలో, ప్రతి సవాలుని ఎలా నేను ఎదుర్కొని సాల్వ్ చేసుకోవాలో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ధైర్యంగా ఉండడం ఎలాగో నేను నాన్న నుంచి నేర్చుకున్నాను. డిసిప్లైన్, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఓపెన్ హార్టెడ్నెస్, హెల్పింగ్ నేచర్, ఇవన్నీ నేను నాన్న నుంచే నేర్చుకున్నాను. ఫిజికల్గా ఇప్పుడు డాడీ నా ప్రక్కన లేకపోయినా నా ప్రతి విషయంలోనూ, ప్రతి ఒక్క సమస్యలోనూ నేను మా నాన్నని ఫీల్ అవుతూనే ఉన్నాను. నాన్న ఉంటే ఇలా చేస్తారు, నాన్న ఉంటే ఇలా ఆలోచిస్తారు, నాన్న ఉంటే ఈ సమస్యకి నాకు ఇలా పరిష్కారం చెప్తారు అని ప్రతి క్షణం, ప్రతి ఆలోచనలోనూ నాకు నాన్న తోడుండి నడిపిస్తూనే ఉన్నారు. అది నేను ఎప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నాను. మనసు పొరల్లో నాకు ఎప్పుడు నాన్న నా అంతరాత్మ నుంచి చెప్తూనే ఉంటారు, ఇలా అయితే ఇలా చేయాలి నాన్న, ఇలా అయితే ఇలా చేయాలి నాయన అని ఆయన చెప్పే ప్రతి మాట నాకు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది అంతరార్థంలో. ఐ లవ్ మై డాడ్ సో మచ్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు కదా. మన తల్లిదండ్రులే మనకి ఫస్ట్ గురువులు. మనం స్కూల్లోకి వెళ్ళడానికన్నా ముందే, మనం పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ సమానమే. వారి కోసం ఒకరోజు కాదు కానీ మన జీవితాంతం మనం వాళ్ళకి రుణపడే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు లేనిదే మనకి జన్మ లేదు, వారు లేనిదే మనకి జీవితం కూడా లేదు. అంత గొప్ప తల్లిదండ్రులకి మనం ఇలా 1 రోజు 2 రోజులని కాదు కానీ జీవితాంతం వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలి. ఆ ప్రేమలోనే గౌరవం ఉండాలి. వ్యూయర్స్ అందరికీ, పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ తల్లిదండ్రులు మీరు గౌరవించండి. వారిని అవసాన దశలో కంపల్సరీగా వాళ్ళకి, మనం చిన్నప్పుడు మన తప్పుడు అడుగులు వేస్తే వాళ్ళు ఎలా అయితే మనం పడిపోకుండా పట్టుకుని మనల్ని నడిపించారో, జీవితంలో విలువలను నేర్పారో, వాళ్ళ అవసాన దశలో మనం దగ్గరుండి వెన్నంటి వాళ్ళకి ఓల్డేజ్ హోమ్లకు పరిమితం చేయకుండా దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మనదే. వ్యూయర్స్ అందరికీ నాకు ఇదే మనవి చేస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే టు యూ ఆల్. బాయ్. థ్యాంక్ యూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈ లోకంలో తండ్రి అనేటువంటి స్థానం ఎంతో బాధ్యతగా కూడినటువంటి స్థానంగా మనం చూస్తాం. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి తనకు ఒక కుటుంబాన్ని ఇచ్చి సంతానాన్ని ఇచ్చినప్పుడు, తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవటానికి, బిడ్డల్ని చక్కగా పెంచుకోవడానికి ఎంతో ప్రయాసపడతాడు. వారి చదువులు, ఉద్యోగాలు, అలాగే వారికి కావాల్సిన కనీస అవసరాలు తీర్చడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు. అలాగే వాటితో పాటుగా బిడ్డలు ఈ లోకంలో పవిత్రంగా నీతి ప్రవర్తన కలిగిన వారిగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తండ్రి పైన ఉంది. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలు మనకు ఆస్తి గనుక, వారిని ఒక రోజున ప్రభువుకి వారి విషయమే లెక్క అప్పగించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది. కాబట్టి ప్రభు వారిని మనం సరిగా పెంచకపోతే
మనల్ని కూడా బాధ్యులుగా చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఏలీ అనేటువంటి యాజకుడు మనకు కనపడతాడు. ఆయనను గురించి ఒక మాట మాట్లాడుతూ ప్రభు ఏమంటాడంటే, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో, తమ కుమారులు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగింపలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచున్నాను అంటాడు. ఏలీ యాజకుడు చక్కటి పరిచర్య చేశాడు. కానీ తన తరువాత ఆ పరిచర్యను తన బిడ్డలకు ఇచ్చినప్పుడు వారంట యెహోవాను ఎరుగిన వారై బహు దుర్మార్గులై ఉండరి అని రాయబడి ఉంటారు. అంతేకాదు, వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి ప్రజలు దేవునికి నైవేద్యం చేయటానికి అసహ్యపడటానికి వీళ్ళు యవనస్తులు కారణమయ్యారు. అంటే ఈ ఏలీ తన యొక్క బిడ్డలు దేవుని ఎరగని వారైనప్పటికీ దేవుని యొక్క పరిచర్యను అప్పగించాడు. అది మొదటి తప్పిదంగా మనకు కనబడతా ఉంది. అంతేకాకుండా వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఏలీ దృష్టికి వచ్చినప్పుడు వారిని మందలించినట్లుగా, హెచ్చరించినట్లుగా కనపడుతుంది. దేవునికి విరోధంగా మీరు పాపం చేస్తున్నారు, జాగ్రత్త అని హెచ్చరించాడు. కానీ వారు పాపం చేసి తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నప్పుడు వారిని అడ్డగించలేదు అన్నటువంటి మాట రాయబడి ఉంటుంది. మనం కూడా విశ్వాస జీవితంలో ఎంతో మనం దేవుళ్ళు ఎదుగుతున్నప్పటికీ, పరిచర్య చేస్తున్నా, మరొకటి చేస్తున్నా, మనం ఒకవేళ దేవునికి ఇష్టలుగా బ్రతకొచ్చు. కానీ మన బిడ్డలు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారా లేదా ఆ విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పటికప్పుడు వారి ప్రవర్తనను కనిపెడుతూ, ఒకవేళ వాళ్ళు ఏమన్నా పాపంలో పడుతున్నట్లయితే వారిని హెచ్చరింగ్ చేసి అడ్డగించాల్సినటువంటి బాధ్యతను ప్రతి తల్లి తండ్రి పైన ఉంది. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అంటాడు. మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. మనం మన బిడ్డలను అలా పెంచాలి. అంతేకాదు, సొలొమోను గారు ఒక మాట చెప్తాడు సామెతల గ్రంథం 3:12లో, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించు. దేవుడు తనను ప్రేమించిన వారిని గద్దిస్తాడు, సరిచేస్తాడు. అలాగే మంచి తండ్రి తన బిడ్డల్ని ప్రేమించేటువంటి తండ్రి తప్పు చేస్తున్నప్పుడు ప్రోత్సహించడు, కానీ తప్పకుండా వారిని గద్దిస్తాడు. మనం కూడా మన బిడ్డల్ని అన్ని విషయాల్లో మనం స్థిరపడేటట్లుగా మనం పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక రోజున దేవునికి లెక్క అప్పగించాలి. మరి ఏలీ కుమారులు చేసినటువంటి పాపాన్ని బట్టి వారికి ఏలీని కూడా, బహువృద్ధుడుగా ఉన్నటువంటి ఏలీని కూడా బాధ్యుని చేసి మరణశిక్ష విధించినట్లుగా మనం చూస్తాం. మరి మనకి ఇచ్చినటువంటి బిడ్డల యొక్క బాధ్యత, మనం ఈ లోకంలో తుది శ్వాస విడిచేంత వరకు మనదే బాధ్యత కనుక ఆ బిడ్డలను చక్కగా పెంచి పెద్ద చేసుకుని దేవుని రాజ్య వారసులుగా చేయనట్లుగా దేవుడు కృప మనకు అనుగ్రహించలాగిన మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడవలసిందిగా అందరికీ ఈ ప్రభు ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ డేకి ఒక్కరోజు మనం ఎలా పరిమితి చేయగలమండి? ప్రతిరోజు కూడా తండ్రి యొక్క విలువని, తండ్రి కుటుంబం గురించి బాధ్యతని, తండ్రి కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నాడు అన్నది ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిన విషయం. కానీ ఒక రోజుగా తండ్రిని సన్మానించడం, తండ్రిని గౌరవించడం అన్నది ఒకటి పెట్టారు. కాబట్టి దాని నిమిత్తమై తండ్రికి గుర్తు చేసుకోవాలి, తండ్రిని గణపరచాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయబడింది. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, లేదా క్రైస్తవత్వానికి చాలా దగ్గరగా ఇటువంటి నిదర్శనం కనపడుతుంది. తండ్రి మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, ఒక ఫాదర్స్ డే, ఒక ఫాదర్గా ఉండి నడిపిస్తున్నాడు అన్నది గుర్తు చేసుకోవడము ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. దేవుని మీద ఆధారపడి నడుస్తున్న ప్రతి తండ్రికి, కుటుంబం మీద బాధ్యత కలిగి కుటుంబం కోసం కష్టపడుతూ, కుటుంబం కోసం అనునిత్యం తన యొక్క అవసరాలన్నీ త్యాగం చేస్తూ, ప్రేమను పంచుతూ, నడిపిస్తూ, దేవుని మీద ఆధారపడి నడుస్తున్న ప్రతి తండ్రికి కూడా మా ఛానల్ తరపున హృదయపూర్వకంగా హ్యాపీ ఫాదర్స్ డే. దయ ఉంచి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారి యొక్క వీడియో పంపించిన ప్రతి సభ్యునికి కూడా వందనాలు. ఎంతోమంది కూడా పంపించాలని ప్రయత్నం చేశారు. వారికి ఉన్న అవరోధాలను బట్టి పంపించలేకపోయారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి వీక్షకులకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి దేవుని నామమున
హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ.